మెరుపు కలలు మెరుపు కలలు. డాక్టర్ ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. అలాగేనండి. అసలు ఏం జరుగుంటుంది? తనెందుకు రాత్రంతా అలా ఉండిపోయింది? డాక్టర్ కూడా ఏదో ఆలోచిస్తుంది అన్నారు. అదేమై ఉంటుంది? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అసలు బుర్రా బుద్ధి ఉందా నీకు అసలు? అంటే నా వల్లనే తనకిలా జరిగిందా? అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అయ్యాను. నా వల్లే తనకిలా జరిగింది. అది నా తప్పే. దాన్ని నేనే కరెక్ట్ చేయాలి. ఎలాగైనా తన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి. అమ్మా, బట్ట తడారిపోయింది. తడిబట్ట పెట్టాలి కదా. ఏంటమ్మా, చూసుకోవాలి కదా. డాక్టర్ చెప్పారు కదా తడిబట్ట పెట్టమని. ఏంటి అలా చూస్తున్నారు? అది మేము చూసుకుంటాంలే బావా. ఏ, నేను చూసుకోకూడదా? చూసుకోవచ్చు. అవును, 5 minutes తర్వాత డాక్టర్ టాబ్లెట్ వేయమన్నారు కదా, వేసావా? వేయలేదురా. ఇంకే ఎప్పుడేస్తావమ్మా? మెడిసిన్ బాక్స్ ఎక్కడా? బావా అక్కడుంది. వాటర్ ఎక్కడ? నిలబడి చూస్తావే, వాటర్ తీసుకురా పో. సరే తీసుకొస్తాను బావా. ఇదిగో ఇలా చూడు, నోరు తెరు. ఇదిగో టాబ్లెట్ వేసుకో. ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఇలా ఒకరినొకరు చూసుకోవాలని నా తాపత్రయం అంతా. బావా తినడానికి ఏమైనా తీసుకురమ్మంటావా? నాకేమొద్దు. అవును, మీ అక్కకేమన్నా పెట్టారా? ఇంకా ఏం లేదు బావా. అదేంటి అమ్మా, డాక్టర్ ఏదో ఒకటి పెట్టమని చెప్పారు కదా. అబ్బబ్బా ఏంట్రా? అమ్మా ఏంటమ్మా ఇంకేం పెట్టకుండా? మీ మేనకోడలు తినడానికి ఇంకా ఏం పెట్టలేదు. టైం ఎంత అవుతుందో చూడు. అసలే జ్వరం వచ్చింది తనకి. ముందు తనకి నచ్చిందేంటో తెలుసుకుని త్వరగా ఏదో ఒకటి చెయ్యి. గారెలో పులిహోర అలా తనకి ఏది ఇష్టం వచ్చేయి. సంగీత, మీ అక్కకి ఏమి ఇష్టం? రే ఆగరా. జ్వరం వచ్చిన వాళ్ళకి అవేవి పెట్టర్రా. జావ తాగిస్తే సరిపోతుంది. అవునా? అదేంటి జావ? జ్వరం వచ్చిన వాళ్ళకి
తేలికైన ఆహారమే ఇస్తారు. సరే సరే, కనీసం అదైనా త్వరగా తెచ్చివు. ఆ. నువ్వు వెళ్ళి తీసుకురాపో. అయ్యో. వెళ్ళమ్మా. ఇదిగోరా. అమ్మా, ఇటు. వేడిగా ఉంది, జాగ్రత్త. అమ్మా, ఏంటమ్మా ఇది వేడిగా? ఇంత వేడిగా ఉంది. పట్టుకోవడానికి ఇంత వేడిగా ఉందంటే ఎలా తాగుతుంది? అసలు నువ్వు ఎక్కడ టైం ఇస్తున్నావురా? చల్లార్చే వరకైనా టైం ఇస్తున్నావా? అమ్మా, ఏంటిది ఇలా ఉంది? దీన్ని ఎలా తాగుతుంది పాపం? దాన్ని అలాగే తాగాలి. అలా తాగితేనే జ్వరం తగ్గుతుంది. ఇలానా? తాగుతుందా? కలిసాయి నింగి నేల చినుకేదో జారే వేళ ఎవరైనా చూసుంటారో లేదో కళ్ళారా. రుజువేంటో చూపించాలా, నిజమేగా అచ్చం మీలా కలిసుండే వీలే ఉందే కాదని అంటారా. ఇది ఏదో చిత్రంగా ఉందే, ఆ చిత్రం ఎంతో బాగుందే. మిమ్మల్ని ఇద్దరిని ఇలా కలపడానికేనేమో నా తమ్ముడు అలా. నెక్స్ట్ స్ట్రీట్ లో 2 మోడల్ ఏజెన్సీస్ ఉన్నాయి. ముందు వాళ్ళని కలిసి నా ప్రొఫైల్ ఇవ్వాలి, తర్వాత బంజారా హిల్స్ వెళ్ళాలి. ఇడియట్! నువ్వా? అరే, భలే గుర్తుపట్టావే. ఎందుకంత కోపం? అయినా నీ కోపం రాదనుకుంటా. రోషం, పౌరుషం, పొగరంటారేమో కదా. హే, ఏయ్, డోంట్ టచ్. చెంప పగులుతుంది. మీ నాన్న చనిపోయినా, ఆస్తులన్నీ కరిగిపోయినా, కట్టుబట్టలతో రోడ్డు మీదకొచ్చినా నీ పొగరు మాత్రం తగ్గలేదు కదా. ఎందుకు నీకింత పొగరు? ఏం చూసుకుని ఇంతలా ఎగిరి పడుతున్నావు? ఓ, అందం చూసుకుని కదా. నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిందే. నువ్వు ఎంత అందంగా ఉన్నా నాలాంటి వాడి అండ లేకపోతే అది ఎందుకు పనికిరాదు. అడవిలో కాసిన వెన్నెల్లా తెల్లారితే చల్లారిపోయినట్టు అందం కూడా కరిగిపోతుంది. ఆ రోజు గనుక నువ్వు నాకు కోఆపరేట్ చేస్తుంటే ఈరోజు ప్రపంచ అందగత్తెల్లో ఒకదానిలా ఉండేదానివి. కానీ మీ అహంకారం వల్ల ఇలా రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. ఏయ్, నీ అవసరం నాకు లేదు. నా అందం మీద, నాకున్న తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. అంతకు మించి నా మమ్మ సపోర్ట్ ఉంది.
ఇవన్నీ నాకున్నప్పుడు నీలాంటి వాళ్ళ దయ దాక్షిణ్యాలు నాకనవసరం. అలా అనుకుంటే నువ్వు ఎప్పటికీ మిస్ ఇండియా కాదు కదా. కనీసం ఇప్పుడు నువ్వు ఉంటున్న గల్లీలో కూడా నిన్నెవ్వరూ అందగత్తని గుర్తించరు. మీ అమ్మ సపోర్ట్తో నువ్వు మీ ఇంట్లో అందంగా ఉండొచ్చు, కానీ నేను సపోర్ట్ చేస్తే మిస్ ఇండియా అవుతావు. ఎక్కువగా మాట్లాడుకో. ఎలాగైనా నేను మిస్ ఇండియా అవుతాను. నువ్వు అనుకున్నట్టు మిస్ ఇండియా ఎప్పటికీ కానివ్వను. నువ్వు మిస్ ఇండియా వైపు వేసే ప్రతి అడుక్కి ముళ్ళులా తయారవుతాను. నాలాంటి వాణ్ణి కాదని నువ్వు ముందుకెళ్ళడం అసాధ్యం. పైగా నీకిప్పుడు ఎలాంటి గుర్తింపు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. వాటన్నిటినీ నువ్వు మీ నాన్న చావుతోనే కోల్పోయా. చూడు, ఇప్పుడు నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ నేనే. నేను మాత్రమే. అది గుర్తుంచుకో. నా కాళ్ల కింద పడుంటే నిన్ను అందాలనెక్కిస్తాను. నన్ను కాదని అహంకారం చూపిస్తే పాతాళానికి తొక్కేస్తాను. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా చివరికి నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. గుర్తుంచుకో. చెప్పరా. రే ఎక్కడ్రా? నేను ఇంట్లో ఉన్నాను. ఏంటి విషయం? మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్కి రా. వెరీ అర్జెంట్. నేను రావడం కుదరకపోవచ్చు. విషయం ఏంటో చెప్పు. ఇది ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు, కానీ సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఎలాంటి పనులున్నా పక్కన పెట్టి అర్జెంట్గా రా. వెరీ ఇంపార్టెంట్ రా. వెయిట్ చేస్తుంటా. ఫాస్ట్గా రా. వీడింత అర్జెంట్ అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో పెద్దదే అయి ఉంటుంది. కానీ ఇప్పుడు తనని వదిలేసి ఎలా వెళ్ళాలి? ఏంట్రా, ఏమైంది? నేను అర్జెంట్గా బయటకు వెళ్ళే పని ఉందమ్మా. మీరిద్దరూ మీ మేనకోడల్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే కానీ టైంకి టాబ్లెట్ వేయండి. అలాగే జావ కూడా తాగిస్తూ ఉండండి. జాగ్రత్తగా చూసుకోవాలి. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అమ్మా, మర్చిపోయాను. తడిబట్ట ఆరకుండా చూసుకోండి. ఒకవేళ ఆరిపోయిందంటే మళ్ళీ తడిబట్ట వేయండి. సరేనా? నేను వెంటనే వస్తాను. ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా మీరేం కంగారు పడొద్దు. అమ్మా, నువ్వు వింటున్నావా? వింటున్నాన్రా, చెప్పు. ఒకవేళ టెంపరేచర్ పెరిగినట్టు అనిపిస్తే డాక్టర్కి కాల్ చేసి వెంటనే నాకు కాల్ చేయండి. సరేనా? సంగీత, నువ్వు మీ అక్క దగ్గరే ఉండాలి. ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో. అర్థమవుతుందా? సరే బావా. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. తమ్ముడు, మనం అనుకున్నట్టు వీళ్ళిద్దరినీ ఒక్కటి చేసి పెళ్లి జరిపిస్తే ఈ జంట ఎంత బాగుంటుందో. చూసావా, నీ మేనల్లుడు నా మేనకోడల్ని ఎంతలా పట్టించుకుంటున్నాడో. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నువ్వు సమ్యు దగ్గరుండు. నేను కిచెన్లో పని చూసుకొని వస్తా. సరే అత్తయ్య.
ఈ సంగీతని కలిసి ఎలాగైనా నా దారిలోకి తెచ్చుకోవాలంటే అసలు కలవడానికి కుదరడం లేదే. వీలు చూసుకొని మా ఇంటికి రా. అలాగే ఆంటీ. పోనీ వాళ్ళు రమ్మన్నట్టు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే వద్దులే. ఏదో మాట వరుసకి రమ్మంటే వచ్చి డోర్ కొడతావా అని నన్ను తుక్కు రేగొట్టిన కొడతారు. కానీ సంగీతం ఎలా కలవాలి? అమ్మో అమ్మో, టైం బాగుండి నన్ను చూడలేదు, లేదంటే నా కాళ్ళు చేతులు విరిచేసి పార్సల్ చేసేవాడు. అయ్యో, కూరగాయలు అయిపోయాయి. పొద్దున్న తీసుకురమ్మని వాసుకు చెప్దామనుకున్నాను, ఈ హడావిడిలో మర్చిపోయాను. సంగీత, ఇంట్లో కూరగాయలేమీ లేవమ్మా. నేను వీధి చివరి షాప్కి వెళ్ళి ఏవైనా తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి అక్క దగ్గరుండు. అత్తయ్య, హ? నేనే షాప్కి వెళ్ళొస్తాను. ఏం కావాలో చెప్పండి. పర్వాలేదమ్మా, నేను వెళ్ళొస్తాను కదా. లేదత్తయ్య, అక్కకి బాలేదు కదా, నేను వెళ్ళి టక్కున వచ్చేస్తాను. పైగా బావ అక్కని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పి వెళ్ళాడు కదా, నేను వెళ్ళొస్తానత్తయ్య. సర్లే, అక్కడ షాప్లో మల్లేష్ అంకులుంటాడు. అక్కడున్న వాటిల్లో నీకిష్టమైనవి 4-5 రకాలు తీసుకొని నా సరే పేరు అత్తయ్య. చెప్పు. ఖాతాలో రాసుకుంటాడు. నువ్వెవరు అని అడిగితే నా మేనకోడలవని చెప్పు, సరేనా? సరే అత్తయ్య. సంగీత, అలాగే ఆ షాప్లో ఇంకేదైనా కొనుక్కోవాలనిపిస్తే బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ లాంటివి ఏవైనా కొనుక్కో. అలాగే అత్తయ్య. సంగీతని ఎలా కలవాలా అనుకుంటుంటే సంగీతే బయటకు వచ్చింది. ఎలాగైనా ఈరోజు సంగీతని నేను అనుకున్నట్టు తీసుకెళ్ళాలి, ఎలాగైనా ఒప్పించాలి. హలో ఏంటి సమేత ఈరోజు రాలేదు? సెలవని కూడా అడగలేదు. సార్, అనుకోకుండా నాకు ఫీవర్ వచ్చింది, రాలేకపోయాను. ఏంటమ్మా, జ్వరం వచ్చిందని సింపుల్ గా రాలేదంటున్నావు? నీ కోసం ఉంచిన బైక్ అలాగే ఉంది. నువ్వు రాలేను అని ముందే చెప్పుంటే ఆ బైక్ ఇంకొకరికి అలర్ట్ చేస్తుండేవాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు ఇంట్లో ఉండి బైక్ ఆఫీసులో ఉంటే ఏం లాభం? సారీ సార్, నాకు ఇన్ఫార్మ్ చేసే ఓపిక కూడా లేదు. ఇప్పుడు మీ ఫోన్ కాల్తోనే మెలకు వచ్చింది. కాస్త కూడా పద్ధతి లేకపోతే ఎలా చెప్పు? అయ్యో లేదు సార్, నేను ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను. సరే సరే, చూడు మరి. ఈరోజు మొత్తం లాస్ అయ్యేట్టుగా ఉందే. ఇప్పుడు ఎవరు వస్తారబ్బా బైక్ కోసం? సమయం, నువ్వెందుకు వచ్చావమ్మా కిచెన్లోకి?
నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఇవన్నీ నేను చూసుకుంటాను కదా, నీకెందుకు ఇవన్నీ? పర్లేదు అత్తయ్య. మా మేనేజర్ కాల్ చేశాడు. చెప్పా పెట్టకుండా సెలవెందుకు పెట్టావంటున్నాడు. ఇప్పుడేంటట? సెలవు పెట్టడానికి జ్వరం వచ్చిందని చెప్పు. అది కాదత్తయ్య, నేను మధ్యాహ్నం నుంచి వస్తానని చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు సౌమ్యు? మధ్యాహ్నం నుండి ఎలా వెళ్తావు? ఎంత నీరసంగా ఉన్నావు. పైగా నీకు జ్వరం కూడా పూర్తిగా తగ్గలేదు. మన వల్ల ఎదుటి వాళ్ళకి నష్టం రాకూడదు కదత్తయ్య. మంచితనం ఉండాలమ్మా, కానీ మన ఆరోగ్యాన్ని పట్టించుకోనంతగా కాదు. ఒక్కరోజుకేం కాదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అబ్బా అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. ఆ ఏంటి తమాషా చేస్తున్నావా? పాపం చిన్నపిల్ల కదా అని బతిమిలాడుతుంటే వెళ్తాను వెళ్తాను అంటున్నావు. అసలు నువ్వు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నావా? అసలు ఆ మేనేజర్ ఎవరో నాతో మాట్లాడించు. ఈ రోజు అతని సంగతి తెలుస్తాను. అది కాదత్తయ్య. ఏది కాదమ్మా. అసలే వాసు నిన్ను ఎలా చూసుకోవాలో చెప్పి మరీ వెళ్ళాడు. ఇప్పుడు గాని నువ్వు డ్యూటీకి వెళ్లేవని తెలిస్తే మా అందర్నీ తిట్టిపోస్తాడమ్మా. నువ్వు వెళ్ళటానికి కుదరదు. పద, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. పద పద పదమ్మా. ఏమైందిరా? ఏమైంది? రారా, తొందరగా రారా. ఏమైంది? ఏమైందిరా? అరే అసలు ఏమైందిరా? అరే వాసు, చాలా పెద్ద ఘోరం జరగబోతుందిరా. తనకి ఇవన్నీ కొత్త. ఎప్పుడు కనీసం ఒక్కతే వెళ్ళిందే లేదు. నాకెందుకో భయంగా ఉంది. అయ్యో వద్దమ్మా, నువ్వు నీరసంగా ఉన్నావు. నేను వెళ్తాను, నేను వెళ్ళి చూసొస్తాను.